వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఈ నెల 27 మరియు 28 తేదీల్లో స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో నన్నపనేని వెంకట్రావు స్మారక వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను నిర్వహించినట్లు విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ తెలిపారు. శనివారం ఇందుకు సంబంధించిన బ్రోచర్ను కళాశాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ మాట్లాడుతూ అండర్ 17 బాలుర విభాగంలో ఈ టోర్నమెంట్ జరుగుతుందని తెలిపారు. 8, 9, 10 తరగతులు చదువుతున్న బాలురు ఇందుకు అర్హులని అన్నారు. తెనాలి పట్టణ మరియు ప్రాంతాలకు సంబంధించిన పాఠశాలల విద్యార్థులు ఈ టోర్నమెంట్లో పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటాలని పేర్కొన్నారు. టోర్నమెంట్లో గెలుపొందిన జట్టుకు మొదటి బహుమతి 4,000 రూపాయలు, రెండవ బహుమతి 3,000 రూపాయలు, మూడవ బహుమతి 2,000 రూపాయలు, నాలుగవ బహుమతి 1,000 రూపాయలతో పాటు షీల్డ్లు కూడా ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు విద్యా సంస్థల వారు 9490573851, 8886022933 నెంబర్లకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె రవీంద్రనాథ్, ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ అజయ్, వ్యాయామ అధ్యాపకులు గాంధీ, అశోక్లు పాల్గొన్నారు. వాలీబాల్ టోర్నమెంటు జనవరి 27, 28 తారీఖుల్లో మా కళాశాలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అండర్ 17 ఏజ్ గ్రూప్ వాళ్ళు స్కూల్స్ వాళ్ళందరూ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మా కళాశాలలో మరి ఈ టోర్నమెంటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్కి మొదటి 2, 3, 4 ప్రైజులతో పాటు షీల్డ్స్ కూడా ప్రదానం చేస్తున్నాం. ఎవరైతే ఈ టోర్నమెంట్కి ఎలిజిబుల్ అయినటువంటి విద్యార్థులు ఉన్నారో బౌలర్సు వాళ్ళందరూ కూడా 25వ తారీఖు 4 గంటలలోపు కళాశాలలో మరి రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ వాళ్ళకి గేమ్స్ అనేది 27వ తారీఖు మార్నింగ్ 8 గంటల దగ్గర నుంచి నిర్వహించడం జరుగుతుంది. స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ పేరుతో శనివారం ఉదయం స్థానిక బాలాజీరావుపేటలోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం యూపీ పాఠశాలలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ పర్యవేక్షణలో చిన్నారులు గణితం, ఆంగ్లం, సైన్స్, సాంఘిక శాస్త్రం ఇత్యాది తమ పాఠ్యాంశాలకు చెందిన నమూనాలను తయారు చేసి అందులోని అంశాలను వారి తల్లిదండ్రులకు వివరించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. పౌష్టికాహారం, కూరగాయలు, పండ్లు తినడం వల్ల కలిగే లాభాలు, పాలతో తయారైన పదార్థాలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, గ్రహాల పనితీరు, భూ జలచరాలు, జంతువుల నివాసాలు, సునాయాసంగా గణితం చేసే పద్ధతులు ఇత్యాది అనేక అంశాలను చిన్నారులు తమ ముద్దు మాటలతో వివరించారు. విద్యార్థులు శాస్త్రీయ వినూత్న ఆలోచనలతో చేసిన అనేక బోధనోపకరణాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాట వేసేలా విద్యా బోధన ఉండాలని, వారిలోని సృజనాత్మకతను వెలికితీస్తూ ఇటువంటి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నేడు ఏఐ టెక్నాలజీ దూసుకు వస్తుంది. ఇటువంటి మార్పులకు అనుగుణంగా వచ్చే విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తమ పాఠశాలలోని పాఠ్యాంశాల్లో చేర్చినట్లు తెలిపారు. ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని చిన్నారుల మెదడుకు పదును పెట్టేలా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు మురళీకాంత్ తెలిపారు. చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. విద్యార్థులకు ఇటువంటి నైపుణ్యాలు నేర్పించడంలో నెహ్రూ నికేతన్ ముందు వరుసలో ఉంటుంది. విద్య అనేది రేపటి భవితకు ఉపయోగపడేదిగా ఉండాలి. అందులో భాగంగానే ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామని తెలిపారు. బాలబాలికల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ పెంచుతూ బట్టి విధానానికి స్వస్తి పలికి వివిధ కృత్యాలు, నమూనాలు ప్రదర్శనల ద్వారా వారిలోని సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా విద్యా బోధన, ప్రయోగాత్మక విద్యాబోధన ఇత్యాది అనేక అంశాలతో పాటు ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామని మురళీకాంత్ తెలిపారు. ఈరోజు మన నెహ్రూ నికేతన్ బాలాజీరావుపేట బ్రాంచ్లో ఎస్ఎల్సి జరుగుతుంది, స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్. సో ఈ ప్రోగ్రాంలో లైక్ LKG to 5th standard student, they are exhibiting their teaching models and explaining them to the parents. So this improves the communication skills and the personality development of the students. And particularly we all know that Nehru Niketan for the past 50 years we are trying to bring different innovative methods to the classroom. సో దాంట్లో భాగంగానే లాస్ట్ 2 years నుంచి మనం కంప్లీట్ డిజిటల్ క్లాసెస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అండ్ వీఆర్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఫ్రమ్ ద కమింగ్ అకాడమిక్ ఇయర్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, అగ్మెంటెడ్ రియాలిటీని కూడా క్లాసెస్లోకి తీసుకురావడం వల్ల వీళ్ళకి 3 dimensionలో ప్రతి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాగే స్టూడెంట్కి కూడా ఒక స్పెషల్ యాప్ ఇచ్చి
దాంట్లో వాళ్ళ ఇంటి దగ్గర డిఫరెంట్ వేస్లో మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ చేసే విధంగా వీఆర్ ట్రయింగ్ టు అప్డేట్ అవర్ కరికులం. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ తరగతి గదిలో పిల్లలు ఏం నేర్చుకుంటున్నారనే విషయం ఈ ప్రదర్శన ద్వారా పూర్తిస్థాయి అవగాహన తమకు కలిగిందని, మా పిల్లల ఆశలకు ప్రతిరూపంగా నెహ్రూ నికేతన్లో విద్యా బోధన జరుగుతుందని ఆనందాన్ని వ్యక్తపరిచారు. బాలబాలికలు తాము ప్రదర్శించిన అంశాలను సవివరంగా అందరికీ తెలియచేసి అబ్బురపరిచారు. కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Morning sir, I am Hadia Sultana from grade 4. Today I would like to explain about types of angles. Right angle, an angle of 90 degrees is called a right angle. Obtuse angle, an angle whose measure is more than 90 degrees and less than 180 degrees is called an obtuse angle. Straight angle, an angle of 180 degrees is called a straight angle. Reflex angle, an angle whose measure is more than 180 degrees and less than 360 degrees is called a reflex angle. Sun heats up the water from the water bodies and it turns into water vapor. Stage 2, condensation. When water vapor cools down and it forms tiny water droplets. Stage 3, precipitation. As tiny water droplets keep gathering in clouds, it became too heavy and hence fall down as rain. Stage 4, collection. The rainwater refills the oceans, rivers, lakes, ponds and wells. Thank you. పిల్లలు ఏం నేర్చుకున్నారో క్లాస్లో యాజ్ ఎ పేరెంట్గా మాకు కూడా తెలియాలని ఇలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళు ఏం నేర్చుకున్నారో మాకు కూడా తెలుస్తుంది. చాలా బాగా కండక్ట్ చేశారు. వాళ్ళు కూడా చాలా ఇంప్రూవ్ అవుతున్నారు. ఉండే కొద్దీ క్లాస్లో ఏం నేర్చుకుంటున్నారు ఎలా మాకు ఇంట్లో చెప్తూ ఉన్నారు. సో చాలా హ్యాపీగా ఉంది ఇలా కండక్ట్ చేయడం అనేది. సమస్యలపై నిరంతర పోరాటం చేసే ప్రజాగళమైన కెఎస్ లక్ష్మణరావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఉపాధ్యాయ వివిధ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు తెనాలిలోని కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వారు మాట్లాడారు. తనకు మద్దతు ఇవ్వాలని లక్ష్మణరావు కోరారు. యూటీఎఫ్ జిల్లా కోశాధికారి గయా సుద్దౌలా అధ్యక్షత వహించగా రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు, కుసుమకుమారి, బాబన్ నారాయణ, బాబు ప్రసాద్, హనుమంతరావు, మల్లేశ్వరరావు, కళాధర్, రాజశేఖర్, శివసామిరెడ్డి, డాక్టర్ సామిరెడ్డి, హుసేన్ వలీ పాల్గొన్నారు. పీడీఎఫ్ అనే ఒక గ్రూప్ గా ఏర్పడదాం. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్, మన రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళంట అని నిర్ణయించి పీడీఎఫ్ ఏర్పాటు చేసి అది 2007, ఇది 2025. ఈ 18 సంవత్సరాల్లో పీడీఎఫ్ తరఫున 14 మంది ఎమ్మెల్సీలు గెలిచి మొన్న తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి బొర్రా గోపిమూర్తి ఆ బై ఎలక్షన్లో ఆయన 14వ వ్యక్తి. గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ 14 మంది గెలిచి. సో ఈ 18 ఏళ్లలో కూడా మనం 3 అంశాలకు కట్టుబడి పనిచేసి, 1 రాజ్యాంగ విలువలకు కట్టుబడి పనిచేసి, 2 నిబద్ధతతో నిజాయితీగా పనిచేసి, 3వది సమాజంలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, నిరుద్యోగులు, అంగన్వాడీలు, ఆశాలు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, కౌలు రైతులు ఇలా ఎవరి సమస్య ఉన్నా సరే మనం శాసన మండలిలో ప్రస్తావన చేశాం, శాసన మండలిలో మాట్లాడాం, ఒత్తిడి తెచ్చాం. శాసన మండలి వెలుపల వాళ్ళు చేసే ఉద్యమాలన్నింటికి కూడా మనం సంపూర్ణ మద్దతు ఇచ్చాం. అత్యధిక మెజారిటీతో గెలిపించేటువంటి ప్రయత్నం చేయాలి. రేపు శాసన మండలిలో తిరిగి వారి యొక్క వాయిస్ వినిపించేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక ఉపాధ్యాయుల సమస్యలే కాదు, రైతాంగ సమస్యలు మాట్లాడుతున్నారు. అలాగే వాళ్ళ విశాఖ ఉక్కుకు సంబంధించి ఇక్కడ పోటీ చేస్తున్న ప్రత్యర్థులు ఎవరైనా కానీ, నేను రాజకీయాలు మాట్లాడలేదు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా నేను కాపాడుతానని చెప్పే ధైర్యం ఇక్కడ పోటీ చేసే మరొక ఎమ్మెల్సీ అభ్యర్థికి ఎవరికి లేదు, మన ఎమ్మెల్సీ అభ్యర్థికి ఉంది. శశి గ్రూప్ ఆధ్వర్యంలో తెనాలిలో ప్రప్రథమంగా పాన్ ఇండియా ఫుడ్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. తెనాలి ప్రాంత ఆహార ప్రియులకు భారతదేశంలోని పలు రకాల శాకాహార రుచులను పరిచయం చేస్తూ ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు వరదరాజులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 25వ తేదీ మహిళా మహిళలకు కుకింగ్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్లు
చెప్పారు. ఈ పోటీలకు మాస్టర్ చెఫ్ అభిరుచి రాజు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తారని వరదరాజులు పేర్కొన్నారు. గంగానమ్మపేటలోని శశి గ్రౌండ్స్ నందు జరుగుతున్న ఈ ఫుడ్ ఎగ్జిబిషన్ లో తెనాలి పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తింటున్నారు వాళ్ళ దగ్గర ఒకసారి వెళ్ళి లుక్ వేసుకుందాం. బిగ్ బాస్ తర్వాత ఫస్ట్ టైం నేను సంక్రాంతికి కూడా మనం రావడం కుదరలేదు. అండ్ ఈరోజు ఈ అకేషన్కి రావడం నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. బేసిక్గా సంక్రాంతికి పిండి వంటలు మిస్ అయిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసేయండి. మన రాజు గారు అద్భుతమైన ఫుడ్ ఎక్స్పో అనేది మన తెనాలిలో పెట్టారు. రాజు గారు సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఇలాంటి ఎక్స్పోని నేను హైదరాబాద్ బెంగళూరు సైడ్ బేసిక్గా నాది ఫుడ్ జాన్లో టేస్టీ తేజ మీ అందరికీ తెలుసు. నేను ఒక్కొక్క రెస్టారెంట్కి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి కొన్ని వెరైటీస్ టేస్ట్ చేస్తాను. ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇన్ని ఫుడ్ వెరైటీస్ మన తెనాల్లో ఉన్నాయా అని చెప్పి చూసి నేనైతే ఆశ్చర్యపోయాను. మామూలుగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, చూస్తుంటేనే కళ్ళుకి విందుగా ఉంది. ఇప్పుడు నా నోటికి కూడా పని చెప్తాను. అండ్ ఇలాంటి ఈవెంట్స్ రాజు గారు మీరు ప్రతి సంవత్సరం మన తెనాల్లో మీరు మళ్ళీ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మీకు కంగ్రాచులేషన్స్. 35 సంవత్సరాలు ఈ యొక్క ఫీల్డ్లో ఉండి నిలబడి రారాజుల పేరు ముందే రాజు పెట్టుకుంటారు, అందుకనే ఈ యొక్క ఫుడ్ ఇండస్ట్రీలో రారాజులు అయిపోయారు మన వరదరాజులు గారు. ప్రపంచం యావత్తు ఎంతో మంది కళాకారులు మరి వెళ్ళారు. అటువంటి వేదిక మీదకి మా తేజ కూడా మరి తెనాల్లో పుట్టి తెనాల్లో పెరిగి మా తెనాలి మీ తెనాలి తేజ ఈయన ఇంకా ఎంతో డెవలప్ అవ్వాలని, ఇప్పుడు చాలా డెవలప్ అయ్యాడు. బిగ్ బాస్ ద్వారా కానివ్వండి, జబర్దస్త్ ద్వారా కానివ్వండి. ఇంకా మాకెందుకంటే ఆ మాట మాది తెనాలి మీది తెనాలి అని చెప్పగలిగినటువంటి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఊళ్ళో ఉన్నాడనో కనుక్కుందాం అనుకోగానే రాత్రి 8 రాజు గారు 3 రోజులు రేపే వస్తానన్నారు. ఇష్టమని 3 రోజులు మీ చాయిస్ అన్న, రేపే వస్తానండి అన్నారు. ఈరోజు వచ్చేసాను అని అదే పిలిచారని మళ్ళీ రేపు చెప్పాను, రేపు వచ్చి పోతున్నాను. ఇక ఈ రోజే ఫ్రీ ఉంది, మిస్ చేయకూడదు. మన ఊర్లో మళ్ళీ నేను కలిసి చాలా రోజులైంది మన వాళ్ళందరూ అని చెప్పి ముందు ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. చాలా ఇప్పుడు ఎట్లయితే రైతు పంట పండిస్తానికి ఎంత కష్టపడుతున్నాడో, ఈ క్యాటరింగ్ రంగంలో కూడా ఒక క్యాటరింగ్ ఒప్పుకొని చివరి ప్లేట్ వరకు ఇచ్చి ఆ యొక్క గెస్ట్ని సంతృప్తి పరచాలంటే అది చిన్న విషయం కాదండి. అటువంటి రంగంలో ఉండి ఇవాళ మేము మరి ఆంధ్రప్రదేశ్లో 3500 మంది క్యాటరింగ్స్ లిస్టు నా దగ్గర ఉంది. సో ఈరోజు తెనాలిలో శశి ఫుడ్స్ వారు ఫుడ్ ఎక్స్పో అనేది చాలా పెద్ద ఎత్తున చేశారు. ఇది జనరల్గా మీరు ఏంటంటే పెద్ద మెట్రో సిటీలోనే చూస్తూ ఉంటారు. ఇలాంటి గ్రాండ్ ప్రజెంటేషన్తో అలాగే అట్మాస్ఫియర్తో ఇలాంటి పెద్ద షెఫ్లను తీసుకొచ్చి ఇక్కడ ఇండియా మొత్తంలో మనకు ఆల్ ఇండియాలో దొరికే ఫుడ్స్, నార్త్ సౌత్ చైనీస్, అలాగే సౌత్ ఇండియా డెజర్ట్స్ వచ్చేసి, స్టార్టర్స్ వచ్చేసి, సలాడ్స్ వచ్చేసి, అలాగే రకరకాల లైవ్ కౌంటర్స్ కూడా ఇక్కడ పెట్టారు. రుమాలి రోటీ చాలామంది కూడా తింటారు, కానీ అది ఎలా చేస్తారో తెలియదు. అలా పైకి ఎగరేస్తూ అది చక్రాల్లా తిరుగుకుంటూ చేతిలో పడిన తర్వాత దాన్ని ఎలా చేస్తారనేది ఇక్కడ లైవ్లో చూస్తున్నారు. సో అన్ని రకాల వంటకాలని కూడా చాలా టేస్టీగా అలాగే శుభ్రమైనటువంటి వాతావరణంలో తయారు చేస్తూ ఇక్కడ వేడివేడిగా తింటే ఫుడ్ యొక్క టేస్ట్ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అనేది ఇక్కడ తెనాలి వాసులకి వరదరాజులు గారు, మన శశి ఫుడ్స్ యొక్క ప్రొపరేటర్ గారు ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నారు. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పట్టణంలో నిర్వహించిన 2K రన్. తేదీ తెనాలి పట్టణంలో అమరాజా స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జరిగే జాబ్ మేళాను జయప్రదం చేయాలి. టీడీపీ నేతల పిలుపు. ఈ నెల 27, 28 తేదీల్లో స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో నన్నపనేని వెంకట్రావు స్మారక వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.